హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఎస్ఐ నోటిఫికేషన్లో నా దగ్గర ఎస్ఐ జాబ్ కొట్టాడు రాజ్కోటి. తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ముందు మనము అసలు పోలీస్ జాబ్ ఎంచుకోవాలంటే మనము కరెక్ట్గా ఎంచుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా మీన్స్ దృఢ సంకల్పం ఉండాలన్నమాట. జాబ్ వెంటనే అందరికీ రాదు. జాబ్ అందరికీ రావాలంటే టైం పడుతుంది. ఉన్న నోటిఫికేషన్స్ బట్టి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అదేవిధంగా జాబ్ రావడానికి నువ్వు ముందు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎంచుకోవాలి. ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్తో పాటు పోలీస్ అకాడమీకి రావాలనుకున్నప్పుడు మనము మంచి కోచ్ని కూడా ఎంచుకోవాలి. నేను చూసినంతవరకు నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ అనేది ప్రేమన్న గురించి నేను 2016లో నోటిఫికేషన్ ట్రై చేసినప్పుడు నాకు రన్నింగ్ మిస్ అయిపోయింది. ఆ టైంలో నేను రన్నింగ్కి పనికిరానేమో అనే విధంగా అనుకుంటున్నప్పుడు 2018 ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ పుడితే మనము ఎప్పుడైనా కానీ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్లై చేస్తాం. ఆ విధంగానే నేను 2018 నోటిఫికేషన్ అప్లై చేసి అన్న దగ్గరికి రన్నింగ్ పర్పస్ ఇదే గ్రౌండ్కి వచ్చాను. ఆ టైంలో నా పొజిషన్ మొత్తం చెప్పాను, అన్న ఇది నా పరిస్థితి, నేను పరిగెత్తలేకపోతున్నాను, ఏంటంటే నాకు స్పెషల్గా కేర్ తీసుకొని నన్ను 0 నుంచి ఈవెంట్ క్వాలిఫై చేసి నేను మంచిగా క్వాలిఫై అయ్యే విధంగా నన్ను తయారు చేశాడు. అట్ ద సేమ్ టైం అప్పుడు నాకు మెయిన్స్లో కొన్ని మార్క్స్తో మిస్ అయిపోయింది. మళ్ళీ 2018 తర్వాత నేను వేరే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇదే ప్రిపేర్ అవడం జరిగింది. 2024 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాకు ఫైనాన్షియల్గా బడనగా ఉండేసి కనీసం అన్నకాడికి రాకుండా కూడా జస్ట్ ఫోన్ చేసి, అన్న నాకు ఇలా సజెషన్స్ కావాలంటే ఫోన్లోనే వీడియో తీసుకొని వీడియో పెట్టించుకొని దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే అవి చెప్పి అలా పిలిపించుకొని చివరి ఒక 10 days ఉన్నప్పుడు నన్ను ఇక్కడ పిలిచి చిన్న లోపాలు సరిదిద్ది 100 ఇవన్నీ క్వాలిఫై అలాగా చేశారు. మీరు ఏదన్నా ఇక్కడ విజయవాడ సర్కిల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి కోచ్ కావాలంటే మాత్రం నేను ప్రేమన్నని సజెస్ట్ చేస్తాను. మీరు కూడా ఎవరన్నా ఉంటే వచ్చి జాయిన్ కావచ్చు. పాటు ప్రేమన్న దగ్గర ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఇంజురీస్ని ట్రీట్ చేయడం. ఒక వ్యక్తి ఇంజూరీ అయిన వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలి, ఇంజూరీ కాని వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలి అనేది ప్రేమన్నకు బాగా తెలుసు. ఇంజూరీ అయిపోయి నా ముందు 2018 నోటిఫికేషన్ వాళ్ళ కానిస్టేబుల్గా ఉన్న వాళ్ళు చాలామంది ప్రజెంట్ వాళ్ళ అప్పుడు ఇంజూరీతో వచ్చేసి మేము పరిగెత్తలేము సార్, మా పరిస్థితి ఇది, ఇప్పుడు అన్న అంటున్నాను, అప్పుడు సార్ అనే వచ్చేది, మేము పరిగెత్తలేము సార్, ఏంటి మా పరిస్థితి ఇది, ఇలా అనుకున్నప్పుడు వాళ్ళతో ఓకే నేనున్నాను అని చెప్పేసి భరోసాగా వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ అట్ ద సేమ్ టైం వర్కౌట్ కూడా వాళ్ళకి తగ్గట్టు చేయించి వాళ్ళని క్యూర్ చేసి వాళ్ళతో రన్నింగ్ కొట్టించి వాళ్ళు కానిస్టేబుల్గా డ్యూటీ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మాకు తెలిసిన రీసెంట్గా మీరు కొన్ని వీడియోస్లో కూడా వాళ్ళ ఫొటోస్ చూసేసి ఉంటారు, వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఇంజ్యూర్ ఉంది. ఆ ఇంజ్యూర్తో నేను సస్టైన్ అయిపోయి నేను వాళ్ళ జాబ్లో ఉన్నాను. ఈ నోటిఫికేషన్ నాకు ఇంజ్యూర్ ఉంది. అంటే నేను ఎక్కడ ఇంజ్యూర్ చేసుకోలేదు, నాకు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత వేరే ప్రాబ్లం వల్ల ఇంజ్యూర్ అయిపోయింది. ఆ ఇంజ్యూర్ టైంలో ఇంజ్యూర్ ఉందన్న నా పరిస్థితి ఏంటంటే, నీకేం కాదు, నువ్వు రన్నింగ్ కొడతావు, 1600 అనేది 1600 కొడితే పరిగెత్తవు, చచ్చిపోవు, 1600 కొడితే నువ్వు చచ్చిపోవు, నువ్వు ఆరాంగా నడుచుకుంటూ పోయిన దానికి ఒక స్టెప్ కొంచెం ముందేస్తే 1600 అయిపోయింది అనే విధంగా మనోధైర్యాన్ని కల్పిస్తూ. ఇంకోటి ఏంటంటే అందరూ రోడ్ల మీద పరిగెత్తేస్తుంటారు, వర్షం పడిందని రోడ్లకి వెళ్తాం, లేకపోతే వీక్లీ వన్స్ అన్న రోడ్ రన్నింగ్ చేయాలి. ఇలా కొంతమంది కోచెస్ ఏంటంటే రోడ్ రన్నింగ్ చేపిస్తూ అందరికీ ఎక్స్పోజ్ కావాలని రోడ్ మీద పరిగెత్తిస్తూ ఉంటారు. మేము 2 సార్లు అంటే 2 నోటిఫికేషన్స్ 16 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్ అన్న దగ్గరే ట్రైన్ అయ్యాను. ఒకరోజు కూడా రోడ్ రన్నింగ్ చేయాలి. ఈవెన్ రోడ్డు ఏదన్నా బాగలేకపోతే శాండ్కి తీసుకెళ్ళి శాండ్లో లాంగ్ జంప్ చేయించేవాళ్ళు. శాండ్లో లాంగ్ జంప్ చేస్తే మన ఎబిలిటీ పెరిగిద్దని చెప్పేసి ఇక్కడెక్కడ లాంగ్ జంప్ పాయింట్స్ ఉన్నా కానీ ఇక్కడ వద్దు, శాండ్కి వెళ్దామని చెప్పేసి శాండ్కి తీసుకెళ్ళి అక్కడ లాంగ్ జంప్ ట్రై చేయించేవారు మాతో. మేము లాంగ్ జంప్ అయిపోయింది, ఇదే అయిపోయింది. ఇంజూరియసెస్ కూడా మంచిగా ట్రీట్ చేస్తారు, హ్యాపీగా చేయొచ్చు. మీరు అన్న దగ్గరికి అయితే వస్తే హ్యాపీగా ఉంటారు. 0 నేను రన్నింగ్ కొట్టలేను అనుకునే వాళ్ళకైతే 100% అన్నని ప్రిఫర్ చేయొచ్చు, వాళ్ళు పక్కా రన్నింగ్ కొడతారు. ఇంకోటి ఏంటంటే హీరోస్ ఉంటారు, అంటే దట్ మీన్స్ వాళ్ళు ఎప్పుడు ఎవరి దగ్గరన్నా పరిగెడతారు. ఈవెన్ నేను కోచింగ్ అని పెట్టేసి నేను ఒక 10 మందిని తీసుకొచ్చి నేను పెట్టినా కానీ వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళు పెట్టినా వాళ్ళు అదే పరిగెడతారు. కానీ 0ని హీరో చేయటం అనేది ఎవరి వల్ల కాదు, అది చాలా తక్కువ పర్సన్స్ ఉంటారనమాట. అలా చూసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళనైతే ప్రేమన్న ది బెస్ట్ పర్సన్. నేను ప్రేమన్న గురించి చెప్పాలనుకున్నది ఇది.
నేను రీసెంట్గా ఈ 2024 నోటిఫికేషన్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ అపోలో ట్రైనింగ్లో ఉన్నాను. థ్యాంక్ యూ ప్రేమన్న. నాకు కావాల్సినప్పుడల్లా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిస్థితుల్లో ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఉండేదంటే, మ్యారేజ్ అయిపోయి ఒక చిన్న పాప ఉండేది, చిన్నపిల్ల. మ్యారేజ్ అయ్యి అంత చిన్నపిల్లని 1 year బేబీని అక్కడ ఇంట్లో వదిలేసి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంటే చాలా ప్రాబ్లం. హస్బెండ్ ఉండాలి కంపల్సరీ. ఏదో చిన్న పనులకి వాటికి వీటికి ఏదో కనిపిస్తూ ఉంటే వాళ్ళకి అది భరోసా ఉంటుంది. అలాంటి చిన్న పిల్లని వదిలేసి 2018లో ఇక్కడికి వచ్చి విజయవాడలో ఉంటూ పాపం స్ట్రగుల్ అవుతా, పెయిన్స్తో, రకరకాలుగా మెంటల్ ప్రెషర్, ఫిజికల్ ప్రెషర్ ఇవన్నీ స్ట్రెయిన్ అవుతా చేసి కష్టపడి ఆ నోటిఫికేషన్ ఈవెంట్ అవ చేసుకున్నా కానీ ఆ ఈవెంట్ అవ్వటానికి ఎన్నో స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఏ జాబ్ లేకుండా, ఏ బాధ్యతలు లేకుండా ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళకి అంత కష్టంగా ఉంటే, ఇతనికి మ్యారేజ్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్లో ఒక ప్రెజర్ టేక్ ఓవర్ చేయడం అనేది చాలా టఫ్ అయిపోయింది. గ్రౌండ్లో ప్రెజరే కాకుండా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు అక్కడ ఇంకో ప్రెజర్ స్టార్ట్ అయ్యింది. ఫోన్లు చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు, జాబ్ రాలేదు, ఇంకా టైం నోటిఫికేషన్ డేట్ రాలేదు. ఇలాంటప్పుడు మెంటల్ ప్రెషర్లో వాళ్ళకి ఏంటంటే బాడీ రికవర్ అవుతుంది తొందరగా, ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉండేవాడు. మాకు అవన్నీ ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోరు. మనోడు ఏంటంటే ప్రతిదీ చెప్తూ ఉన్నాడు, అన్న ఇదన్నా అదన్నా అని ఇదేదో చెప్తూ ఉంటాడు. మాకేంటంటే మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ వచ్చి మాట్లాడేవాడు నాతో. ఈ ప్రాసెస్లో మాకు బాండింగ్ ఎక్కువ ఏర్పడిపోయింది. అలా చిన్న పాప ఫోటో చూపించడం కానీ ఇవన్నీ చూపించినప్పుడు, అరే వీడేం ఇంత కష్టపడుతున్నాడు పాపం, మనం ఏదో అందరికి నేను ఒకేలా న్యాయం చేసినా కానీ మమ్మల్ని వదిలేవాడు కాదు. ఇంకా రాత్రి లేదు పగలు లేదు. ఇక ట్రైనింగ్ చేసినా చేయకపోయినా, ఒంట్లో ఓపుకున్నా లేకపోయినా గ్రౌండ్కి వచ్చి అలా అని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని నేను ఎక్కువ ట్రైనింగ్ చేయించలేను. ఎందుకంటే నేను సైంటిఫిక్గానే చేపిస్తాను కాబట్టి నేను ఎక్కువ చేయించలేను. అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పి అలా చేపిస్తూ స్లోగా తీసుకెళ్ళి ఈవెంట్ కొట్టించేదాకా వాళ్ళకి ఆ భయం ఉండిద్ది. భయం కంపల్సరీ. ఎంత చేసి నేను చాలామంది చూశాక బాగా మెరిట్ చేసేవాడికి కూడా భయంతోనే సస్తాడు. మెరిట్ కాకుండా యావరేజ్గా చేసేవాడు కూడా భయంతోనే. ధైర్యం అనేది మెథడ్లో ఉండాలి, రోజు కష్టపెట్టేయకుండా. నా మెథడ్ మీద నాకు నమ్మకం. నేను అలా చేపించి నా దగ్గర అందరూ సక్సెస్ అయిపోయారు. అసలు 100% సక్సెస్ రేట్ లాస్ట్ నోటిఫికేషన్లో 18లో చెప్తాను. ఇప్పుడు నేను మన నోటిఫికేషన్ నేను ఎస్ఐ బ్యాచ్కి నా దగ్గర ఇద్దరు చేశారు. ఇద్దరే. ఎందుకంటే నేను బెంగళూరు వెళ్ళిపోయా కాబట్టి బెంగళూరు నుంచి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక టీంను టేక్ ఓవర్ చేస్తే కంప్లీట్ అయ్యేదాకా ఉండాలి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని అన్యాయం చేసినట్టు అయిద్దని చెప్పి నేను ఎవరిని తీసుకోవాలా. పాత బ్యాచ్ కాబట్టి అన్న నా కాలు బాగాలేదన్న, అసలు నువ్వే చేపించాలని నా వెంట తిరిగి వెంట పడి మరీ నన్ను ఎలాగోలా నన్నే చేపించాలని చెప్పి పెట్టుకున్నాడు. ఇతనితో పాటు మచిలీపట్నం నుంచి ఒక కానిస్టేబుల్, అతను కూడా ఎస్ఐకి పెట్టాడు. అతను కూడా వీళ్ళిద్దరే నా దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరి చేత నేను వేరే గ్రౌండ్లో చేపిస్తున్నాను, ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుండా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళందరికీ కూడా చేపించాలని చెప్పి మా ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ చూసుకొని అక్కడే చేపిస్తా ఉన్నాం. ఇలా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అతను కూడా బాగా మెరిట్ చేశాడు కాబట్టి అతనికి ఎగ్జామ్లో పోయింది పాపం. మనోడికి ఎగ్జామ్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే బాగా కష్టపడి చదువుతాడు. మనోడికి ఈ ప్రాబ్లం ఏంటంటే ఈవెంట్, ఎందుకంటే మోకాలు నొప్పి ఉండేది. జంపులు చేపిస్తే అసలు రన్నింగ్ చేస్తేనే మోకాలు నొప్పి వచ్చేది. అలాంటి వ్యక్తితో నేను ఇప్పుడు 100 కొట్టించాలి, లాంగ్ జంప్ చేయించాలి. నాకు అది టాస్క్ అనమాట. ఓకే, టాస్క్ అంటే ఏం లేదు, మనం ఏంటి అన్నది కండిషన్ అర్థం చేసుకుంటే సింపుల్. అది నాకు సింపుల్. కాకపోతే మనోడిని ట్రైనింగ్ తర్వాత నేను మెంటల్గా ట్రైన్ చేయాలి. అది ఇంకో పెద్ద టాస్క్ ఏది నాకు. అన్న నొప్పి తగ్గట్లేదు, ఏమిద్ది వీళ్ళకేం పెయిన్ కిల్లర్స్ అవి ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకే పెయిన్ కిల్లర్స్ పద్దాకిస్తే తేడా వచ్చింది. పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు, అది ఇంకా లైఫ్ టైం డ్యామేజ్ అయింది. అందుకని నేను పెయిన్ కిల్లర్స్ అవి కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. పెయిన్ కిల్లర్ ఎందుకంటే నేను ఫిజియోథెరపిస్ట్ కాబట్టి నాకు తెలుసు పెయిన్ కిల్లర్లు ఇస్తే దాని డ్యామేజ్ అంత ఉండిద్ది. పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా దాన్ని ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా సింపుల్గా స్లో అండ్ స్టడీగా తీసుకెళ్ళి ఈజీగా ఈవెంట్ కొట్టించాను. అసలు ఈవెంట్ కొట్టడం చాలా ఈజీ అందరికీ, కానీ మీరు ఎప్పుడైతే దాన్ని రాంగ్గా మీ అవసరాన్ని ఎదుటి వ్యక్తి క్యాష్ చేసుకోవటం వల్ల అది మీకు కష్టం అయిపోతుంది. అర్థమైందా? ఎప్పుడైతే మన స్కూళ్ళల్లో కూడా చూడండి, 10th క్లాస్ రంగాలు అమ్మో 10th అని దడిపించేస్తారు. ఎందుకని 10th ఉండదు అక్కడ. అలా దడిపిస్తేనే పేరెంట్స్ పిల్లలు వాళ్ళ మాట వినేది. 10th అని పెద్దగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లాంటిది ఏంటి, మేము రాసాం అందరం. 10th ఉండదు.
ఎలాగైనా రాయొచ్చు. మళ్ళీ ఇది కాకుండా కాపీలు కొట్టేసుకుంటారు లోపలికి వెళ్ళాక. ఆ మాత్రం దానికి వాళ్ళు మిమ్మల్ని జస్ట్ భయపెడితే ఏమైతే మన మైండ్ పని చేసి సరిగ్గా భయపెడితే నువ్వు క్వశ్చన్ చేయలేవు ఎవరిని, బ్లేమ్ అంతా నీ మీద వేసుకుంటావు. ఆ స్ట్రాటజీనే ఫాలో అవుతారు అందరూ. కాబట్టి మీకు సింపుల్ టాస్కులు కూడా మిమ్మల్ని భయపెట్టినప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. అవన్నీ సింపుల్ టాస్కులు. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో మనోడు చూసిన టైంలో అమ్మాయిలు నా దగ్గర చేయకుండా బయట ఎక్కడో చేసి వచ్చిన వాళ్ళు కుంటుకుంటా వచ్చేవాళ్ళు, అసలుకి మామూలుగా కాదు. బయట అమ్మాయిలు రోడ్డు మీద చేయించడం వల్ల వాళ్ళు ఇంజురీస్తో కుంటుకుంటా నా వల్ల కావట్లేదు సార్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళతో ఈవెంట్స్ కొట్టించారు. వాళ్ళు జాబులు చేస్తున్నారు. అసలు వాళ్ళు 10 రోజుల ముందు వచ్చిన వాళ్ళని సెట్ చేయడం ఎంత కష్టమో తెలుసా? వితౌట్ ఎనీ ట్యాబ్లెట్ 10 రోజుల ముందు వచ్చిన వాళ్ళని కూడా నీట్గా చేపించి సేఫ్ జోన్లో పంపించాం అలాగా. కాబట్టి చేతులారా మీరు నిప్పులు కొని తెచ్చుకోవడం తప్పితే సింపుల్గా చేసేయచ్చు. ఈవెంట్స్ అన్ని సింపుల్గా చేయొచ్చు అన్నదానికి ఉదాహరణ ఇతను. ఎందుకంటే ఏషియల్ ప్రాబ్లం పెట్టుకొని ఆపరేషన్ ఇంకా చేయించుకోవాలా. ఏషియల్ టైర్ అయితే అలాగే ట్రైనింగ్ చేస్తా. ఎందుకంటే ఆపరేషన్కి వెళ్తే మళ్ళీ డిలే అయిపోద్ది అని చెప్పి. అదేనా అంటే చూడండి, మీకే అంత ఇంజురీ కాకముందే అంత టఫ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి నీ ఇంజురీ పెట్టుకొని అలా చేయటం, అలా చేపించడం అనేది మాకు ఎంత టాస్క్ చూసుకోండి. అలా కూడా చేసేయచ్చు. ఇలాంటి నీ ఇంజురీతో ఉన్న వాళ్ళు కూడా దృఢ సంకల్పంతో ఒక పాజిటివ్ మైండ్తో ఎలాగైతే చేశారో అలా అన్ని బాగున్న వాళ్ళు సూపర్గా మెరిట్స్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి అందరూ సక్సెస్ కావచ్చు. మీకు బాగా టఫ్ ఎక్కడైతే ఉండిద్దంటే ఎగ్జామ్ నన్ను అడిగితే ఈవెంట్స్లో కాదు. ఈవెంట్లో మెరిట్ కొడటం కష్టం కాదు, ఈవెంట్ సెలెక్ట్ అవ్వడం కష్టం కాదు. కష్టమైంది ఈవెంట్లో ఏమైనా ఉన్నది అంటే ఎగ్జామే. ఎగ్జామ్లో నువ్వు చదువుకొని మార్కులు కొట్టగలిగే దమ్ము నీకుందా? మెరిట్ నేను చెప్పి చేపిస్తా. నా రిజల్ట్ గతంలో నేను ఎంతమందికి ఎలా చేయించానో రిజల్ట్ తెలుసుకొని రండి. ఓకే, నా ఛానల్లో చూసుకొని రండి. అంతే. మీకు గుర్తుందో లేదన్నా, నాకు అన్వర్ గారికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మనల్ని చూసి ఒక అమ్మాయి జాయిన్ అవుతానని వచ్చింది. ఒక రోజు ట్రైన్ చేసింది, ఏం చేయించట్లేదని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే నుంచి 2 కాళ్ళకి బ్యాండ్లు వేస్తుంది. మీకు గుర్తుందో లేదో ఒక అమ్మాయి. అంతే. చాలా మంది ఏంటంటే రాంగాలను ఎక్కువ చేపించాలని కోరుకుంటారు. ఎక్కువ చేపిస్తే ఎంత తిన్నోడికి కండలు వచ్చేవి. అర్థమైందా? బాడీ బిల్డర్లను చూడండి, ఎంతేం తినరు, చాలా తక్కువ లిమిట్గా ఎంత తినాలి, ఎలా తినాలి, అలా తింటేనే కండలు వస్తాయి. అదెంత నిజమో. ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి, అంత చేస్తేనే పర్ఫార్మెన్స్ వచ్చింది. అతిగా చేస్తే ఏముంది? తెలివి తక్కువ ఎక్కువ కష్టపడతాడు, తక్కువ ఫలితం పొందుతాడు. తెలివి గలడు తక్కువ కష్టపడతాడు, ఎక్కువ ఫలితం పొందుతాడు. మీకు ఏ కేటగిరీ మీరే డిసైడ్ చేసుకోండి. అంతేగా చిన్న పనులు చేసుకున్న వాళ్ళు 12 గంటలు కష్టపడి రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు, 500 సంపాదిస్తాడు. అదే చూడు, ఏసీ రూమ్లో కూర్చొని స్మార్ట్ వర్క్ చేస్తాడు, ఆడేమో రోజుకి 5,000 6,000 సంపాదిస్తాడు. అంతే. ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు స్మార్ట్గా చేయాలి. కష్టపడితే వచ్చేసిద్ది అంటే కష్టపడితే ఏది లేదు. ఏ రోజుల్లో ఉన్నాం? ఇంకా అంతరిక్షం పైన చంద్రమండలం పైకి మనుషులను పంపించే రోజుల్లో ఇంకా పాత కథలే చెప్పుకుంటా ఉంటే ఎట్లా? కాబట్టి అప్డేట్ అవ్వండి. మీరు డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా మినిమం బేసిక్స్ తెలియట్లా. డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా అసలు స్పోర్ట్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ సెలక్షన్ అంటే ఏంటి ఏమీ తెలియట్లా. అవన్నీ మీరు అప్డేట్ అయ్యి తెలుసుకుంటా ఉంటే మీకు ఈజీ అయిపోయింది టాస్క్. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవరివన్. ఎవరికైనా ఈవెంట్ కష్టంగా ఉంటే ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు. నా దగ్గర ఎంతమంది ఉంటే అంతమందిని సెలెక్ట్ చేయించడమే నా టార్గెట్. అంతే. అంతమంది సెలెక్ట్ చేపిస్తా. ఆల్రెడీ సెలక్షన్ టైమింగ్ చేసే వాళ్ళందరి చేత మెరిట్లు గుర్తిస్తాను. ఇది ఒక్కటే మన క్రైటీరియా. ఓకేనా? నా దగ్గర నా పర్ఫార్మెన్స్ అది చూడండి, నేను ఇది చేసా అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది అదే. వస్తే మీకే మంచిది, రాకపోయినా మీ ఇష్టం, మీ లైఫ్ మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ కోచింగ్ అన్న. అలా ఇలాగ ఉన్నానంటే కోచింగ్ కూడా మాకు చాలా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక కష్టపడి ఒక వ్యక్తి పాజిటివ్గా ముందుకెళ్తున్నాడంటే, ఎన్నో కష్టాలను ఎదిరిస్తూ ముందుకెళ్తున్నాడంటే అతనికి ఏమేం కావాలో అవన్నీ ఆ భగవంతుడే ఏర్పరుస్తాడు. అర్థమైందా? నువ్వు పడిన కష్టం, నీ ఆవేదన ఇవన్నీ ఆ భగవంతుడే ఏదో ఒక సోర్స్ రూపాన నీకు ఏమేమైతే ఏ టైంలో కావాలో అవన్నీ ఇచ్చి నిన్ను పైకి తీసుకెళ్తాడు. దానికి నిదర్శనం నీ కళ్ళతోనే చూసావు. నువ్వు పడిన కష్టం మేము చూసాం, నీకు వచ్చిన రిజల్ట్ ఈరోజు మేము చూస్తున్నాం. ఇంకా నీ సక్సెస్ని మేము చూస్తూ ఉండాలి ఇలాగే. ఓకే.